జన సైన్యాధ్యక్షుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ చిరంజీవి గారు స్పెషల్ పోస్ట్ పెట్టారు. అదేంటి చిరంజీవి గారి బర్త్డే అయితే పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెట్టాలి కదా, చిరంజీవి గారు పెట్టడం ఏంటని అందరూ కూడా షాక్ అవుతారు. కానీ ఇది నిజం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చిరంజీవి గారి బర్త్డే అయితే నిన్ననే ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారనమాట. సో అందులో పవన్ కళ్యాణ్ గారు రాసిన ప్రతి ఒక్క అక్షరం కూడా అందరి మనసుల్ని హత్తుకునే విధంగా ఉంటాయి. ఒక అన్న తమ్ముళ్ళ అనుబంధం ఏ విధంగా ఉంటుంది, ఒక తమ్ముడు అన్నని నాన్నగా భావిస్తే తన మనసులో ఎలాంటి భావాలు మెదులుతాయని ప్రతి ఒక్క విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా రాశారనమాట. అయితే చిన్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేట్ చేసినటువంటి ఫోటోల్ని షేర్ చేస్తూ ఆయన అంటే తన మనసులోని భావాల్ని వ్యక్తం చేశారనమాట. అయితే చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఏం పోస్ట్ పెట్టారు అంటే, ఒక సాదాసీదా కుటుంబం నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించి ఎంతమంది అవమానాల పాలు చేసినప్పటికీ కూడా వాటి గురించి ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వకుండా ఒక్కొక్క మెట్టుని పైకి ఎదుగుతూ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ అనే ఒక రేంజ్కి ఎదిగినటువంటి చిరంజీవి గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నేను ఇలాంటి ఒక వ్యక్తికి తమ్ముడిగా పుట్టినందుకు ఖచ్చితంగా చాలా గర్విస్తూ ఉన్నాను. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎలాంటి కష్టాలు పడ్డాడో, ఎలాంటి అవమానాలు పడ్డారని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా దగ్గర ఉండి చూసి ప్రతి ఒక్క దాన్ని కూడా నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వాటిని అనుభవించి వాటి అనుభవాలుగా జీవిత పాఠాలుగా చూసి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే ఖచ్చితంగా మా అన్నయ్య గారి యొక్క ఆశీర్వచనాలు, ఆయన పెట్టినటువంటి భిక్ష అంటూ పవన్ కళ్యాణ్ గారు రాసుకురావడం జరిగింది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఖచ్చితంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, విశ్వంభరుడు అని చెప్పేసి కూడా ఆయన్ని క్షుణ్ణంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ రిటర్న్గా ఇంకొక పోస్ట్ కూడా పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ జన సైన్యాధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయన మాట్లాడుతూ, ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ప్రజల గుండెల్లో ఒక గుడిని కట్టుకున్నావు, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అందరి జన సైనికుల్లో కూడా నువ్వు నెలకొల్పుకున్నావు. ఇదే విధంగా ముందుకెళ్ళు, నువ్వు జనాల్ని ఏ విధంగా అంటే నీకు తెలిసినటువంటి ప్రజాపాలన ఏ విధంగా ఉంటుంది, అందరూ కూడా నీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఏ విధంగా నువ్వు నిలబెట్టుకుంటున్నావు నేను కల్లారా కూడా చూస్తూ ఉన్నాను. నువ్వు ఒక తమ్ముడిగా ఈ అన్నయ్యకి తమ్ముడిగా ఎంత గర్విస్తూ ఉన్నావో, నాకు తమ్ముడిగా నీ విజయాన్ని కానీ నీ యొక్క ఎదుగుదల కానీ చూస్తూ ఉంటే నేను ప్రతి ఒక్క నీ విజయాన్ని కూడా నేను ఆస్వాదిస్తున్నాను అని చెప్పేసి కూడా చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటివి చూసినప్పుడు ఒక ఫ్యామిలీ అంటే ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ముల రిలేషన్ అంటే ఏ విధంగా ఉండాలి, అన్న వదినని ఒక మరిది తమ్ముడు ఏ విధంగా చూసుకోవాలంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా లైఫ్లో నేర్చుకున్నటువంటి పాఠాలు, గుణపాఠాలు, ఇన్స్పిరేషన్, అదేవిధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కూడా నేర్చుకోవాలంటే ఒకే ఒక్క సోర్స్ ఏదైనా ఉందంటే మెగా ఫ్యామిలీని కూడా చూసి నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా మరొకసారి ఇద్దరు ఇక్కడ చిరంజీవి గారు పెట్టినటువంటి ఈ పోస్ట్ కానంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి జన్మదిన శుభాకాంక్షలు, దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఈ స్పెషల్ పోస్ట్ అనేది అందరికి కూడా చాలా హ్యాపీగా రీమెన్షన్లు చేస్తూ చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సినిమా ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ అందరూ కూడా ఆయనకి నిన్నూరేలు ఇదే విధంగా బతకాలి, మీరు ఖచ్చితంగా అప్పటి వరకు కూడా మీరు ఇదే విధంగా సినిమాలు చేస్తూ మాకైతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మీ కుటుంబం నుంచి ఇంకా సినిమాలు రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి చిరంజీవి గారి గురించి చాలామంది కూడా వేడుకుంటూ ఉన్నారు.